హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ అడ్డా. సో స్టడీ అడ్డా ఛానల్ వచ్చేసి మీకు 6th నుంచి 10th వరకు ఏపీటీఎస్ వాళ్ళకి మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది టీచ్ చేస్తున్నాను. సో ఓకే, ఈరోజు సెషన్ వచ్చేసి 10th క్లాస్ ఏపీటీఎస్ చాప్టర్ 3 పాలినోమియల్ ఇంట్రొడక్షన్ పార్ట్ 2. సో ఇంట్రొడక్షన్ పార్ట్ 1 అనేది నిన్న కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి ఎవరైనా చూడనట్టయితే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంట్రొడక్షన్ పార్ట్ 1లో వచ్చేసి మనం కాన్స్టెంట్, వేరియబుల్, కోఎఫిషియంట్, ఎక్స్ప్రెషన్, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్, ఇంకా పాలినోమియల్స్, డిగ్రీ ఆఫ్ పాలినోమియల్ అంటే ఏంటి, వాల్యూ ఆఫ్ ఏ పాలినోమియల్, టైప్స్ ఆఫ్ పాలినోమియల్స్, జీరో ఆఫ్ పాలినోమియల్, అండ్ ఇంకా జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినోమియల్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి రిలేషన్ బిట్వీన్ జీరో అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ పాలినోమియల్. ఓకేనా. సో దీని గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం, ఒక పాలినోమియల్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాము. 2x² మైనస్ 8x ప్లస్ 6 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, రిలేషన్షిప్ బిట్వీన్ జీరో అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ పాలినోమియల్ చూస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలినోమియల్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో 6 2s are 12 కదా. 12కి ఫ్యాక్టర్స్ ఏం చెప్పొచ్చు మనం, 4 3s are 12, 6 2s are 12, ఓకేనా, 12 1s are 12. సో ఇలా చెప్పచ్చు మనం. 12కి ఫ్యాక్టర్స్ ఇవి చెప్పచ్చు. సో మనకి ఇక్కడ మధ్యలో ఉన్న టర్మ్ ఏంటి, మనం ఆల్రెడీ దీన్ని సెకండ్ చాప్టర్లో నేర్చుకున్నాము. జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో మధ్యలో ఉన్న టర్మ్ ఏంటి, -8. సో -8 కావాలి మనకి. సో ఇక్కడ మనం తీసుకున్న ఫ్యాక్టర్స్లో 4 + 3 ఎంత, 7, 6 + 2 ఎంత, 8, 12 + 1 ఎంత, 13. సో మనకి కావాల్సింది ఏంటి, 8 కావాలి. అంటే ఈ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. సో మనకి ఇక్కడ ఏముంది, -8 ఉంది. సో అంటే మైనస్ తీసుకోవచ్చుగా. -6 × -2 -× ప్లస్ 6 2s are 12. సో ఇక్కడ ఏం మారలేదు కదా. సో మైనస్ తీసుకోవచ్చు కదా. అప్పుడు ఇదేమవుతుంది, -6 -2 -8 అవుతుంది. సో ఇక్కడ చూడండి. సో 2x² మైనస్ ఏమనుకున్నాం మన ఫ్యాక్టర్స్, 6 2 అనుకున్నాం కదా. సో -6x -2x ప్లస్ 6. ఓన్లీ మనం 8ని ఇక్కడ ఈ లాస్ట్ 2 ఉన్న డిజిట్స్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, దాని ఫ్యాక్టర్స్ తీసుకొని మధ్యలో ఏదైతే నెంబర్ ఉందో దానికి ఏ నెంబర్స్ అయితే సరిపోతున్నాయో దాన్ని బట్టి ఇక్కడ ఏ సింబల్ ఉందో చూసి దాన్ని బట్టి ఆ నెంబర్స్ తీసుకున్నాం. సో ఏం చేసాం మనం, 6 2 8 కదా. సో మైనస్ తీసుకున్నాం, -8 వచ్చింది. ఇక్కడ మైనస్ ఉంది కదా. సో -6x -2x -8x. సో ఎక్స్ప్రెషన్ ఏం మారలేదు కదా. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు టర్మ్స్లోంచి 2x అనేది కామన్ తీసుకుందాం. కామన్ తీసుకుంటే రిమైనింగ్ ఏముంటుంది, 2x కామన్ వెళ్ళిపోతే x ఉంటుంది. -x ఆల్రెడీ కామన్ వెళ్ళిపోయింది, ఇంకా ఏముంటుంది, 2 కూడా కామన్ వెళ్ళిపోయింది. అప్పుడు ఏముంటుంది, 3 ఉంటుంది. 3 2s are 6 కదా. ఓకే, x ఆల్రెడీ కామన్ తీసుకున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులో ఏం తీసుకుందాం, -2x కామన్ తీసుకుందాం, -2 కామన్ తీసుకుందాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ x టర్మ్ లేదు కదా. -2 కామన్ తీసుకుంది. ఇక్కడ ఏముంటుంది, x మైనస్, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో 2 తీసుకుని ఇక్కడ ఏముండాలి, 3 2 3s are 6 -× ప్లస్ 2 3s are 6. x ఇక్కడ ఆల్రెడీ 2 కామన్ తీసుకున్నాం కాబట్టి x -3. సో ఇప్పుడు ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా. సో x -3 తీసేసుకుంటే ఇంకా రిమైనింగ్ ఏముంటాయి, 2x - 2 ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏమన్నా రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ పాలినోమియల్. ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం = 0 అయితే x - 3 = 0, 2x - 2 = 0. ఇజ్ ఇట్. సో దీని నుంచి x వాల్యూ ఎంత వస్తుంది, 3. సో దీని నుంచి x వాల్యూ ఎంత వస్తుంది, 2x = 2 -2 వెళ్తే +2, x = 2/2. సో ఈ 2 మల్టిప్లై చేసింది, ఇటు వస్తే డివిజన్, 2 2 క్యాన్సిల్. x వాల్యూ ఎంత వచ్చింది, మనకి 1 వచ్చింది. ఓకే, ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది, x వాల్యూస్ ఎంత వచ్చినాయి మనకి, 3, 1 వచ్చింది. సో ఇప్పుడు వీటిలో ఏం చెప్పొచ్చు, జీరోస్ ఆఫ్ px ఆర్ 3, 1. ఓకేనా. మనకి ఏమొచ్చినాయి, x వాల్యూస్ 3 1 వచ్చాయి. సో జీరోస్ ఆఫ్ px అంటే మనం తీసుకునే దాన్ని px అనుకుంటాం. సో జీరోస్ ఆఫ్ px ఎంత వచ్చినాయి మనకి వాల్యూస్, 3 and 1. సో ఓకేనా, అర్థమైందా. అది రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా.
సో నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాము. నెక్స్ట్ కంటిన్యూషన్. సో ఇక్కడ వరకు జీరోస్ ఆఫ్ పిఎక్స్ ఆర్ 3, 1. ఓకే ఓకే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ 3, 1 వచ్చినాయి. ఓకే సో ఇప్పుడు మనకి రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ కదా కావాల్సింది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు అయితే మనకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇప్పుడు చూడండి సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమొచ్చిన ఎక్స్ వాల్యూస్ 3, 1 కదా. సో 3 + 1 ఓకేనా. 3 + 1 ఈజ్ నథింగ్ బట్ 4 నా. సో 3 + 1 ఎంత 4. ఓకే మనం ఈ 4ని -8/2 రాసుకోవచ్చా. సో -8/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8/2 2 1s 2 4s. సో మనకి వాల్యూ అనేది ఏం మారలేదు కదా, 4 ఉంది కదా. సో వాల్యూ మారకుండా ఇక్కడ -8 మాత్రం ఎందుకు తీసుకుని, ఇక్కడ మనకి మధ్యలో టర్మ్ ఏముంది -8 ఉంది కదా. సో 8కి 2తో డివైడ్ చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది 4 వస్తుంది. ఓకేనా. సో అందుకని మనం అక్కడ -8 తీసుకున్నాం. ఓకే సో దీన్ని మనం మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు కదా. సో మనకి -8 ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్సే కదా. ఓకేనా. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ 2 ఏంటి ఇక్కడ x². సో కోఎఫిషియంట్ ఆఫ్ x². ఓకేనా. సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి మనకు వచ్చిన వాల్యూస్ 3, 1 కదా. సో 3 + 1 ఎంత 4. సో 4ని మనం ఎలా తీసుకున్నాము -8/2. సో దీన్ని మనం డివైడ్ చేసినా మనకు వచ్చే వాల్యూ ఇదే. సో మనం -8 మాత్రం ఎందుకు తీసుకుని, మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్లో ఏముంది -8 ఉంది కదా. సో అందుకే -8 తీసుకున్నాం. ఓకే సో ఇప్పుడు -8 ఏంటి ఏ కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్. సో కోఎఫిషియంట్ ఆఫ్ x బై 2 అనేది ఏంటి x² కోఎఫిషియంట్ ఆఫ్ x². ఓకే మనం దీన్ని -b/a అని రాయచ్చా. సో ఈ ఎక్స్ప్రెషన్ని మనం ax² + bx + cతో కంపేర్ చేసాం అనుకోండి. ఇక్కడ ఏ వాల్యూ ఏంటి 2. సో 2 కదా. b వాల్యూ ఏంటి -8. సో -b/a. క్లియర్. సమ్ ఆఫ్ జీరోస్. నౌ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఓకే సమ్ ఆఫ్ జీరోస్ 3 + 1 తీసుకున్నాం. మనకి దానికి ఒక వాల్యూ వచ్చింది -b/a. ఓకేనా. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటి సో దీన్ని మల్టిప్లై చేస్తాం. 3 × 1 ఎంత 3. సో 3ని మనం ఎలా రాసుకోవచ్చు 6/2 2 1s 2 3s 6 2 1s 2 3s 6. ఓకేనా. ఎందుకంటే 6 తీసుకుని ఇక్కడ లాస్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది 6 ఉంది. సో మనకి తీసుకున్న ఎక్స్ప్రెషన్లో ఏవైతే నెంబర్స్ ఉంటాయో దాన్ని బట్టి తీసుకోవాలి ఇక్కడ. ఓకే 6/2 తీసుకుంటే మనకి వాల్యూ అనేది మారదు. ఓకే ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు కోఎఫిషియంట్ టర్మ్ 6 అనేది ఏంటి కాన్స్టెంట్ టర్మ్ కదా. సో ఓకే కాన్స్టెంట్ టర్మ్ బై 2 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ x². కోఎఫిషియంట్ ఆఫ్ x². ఓకే దీన్ని ఏమనొచ్చు కాన్స్టెంట్ టర్మ్ ఏంటి c. కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏంటి a. సో c/a అనుకోవచ్చుగా. ఓకేనా c/a అనుకోవచ్చుగా. ఓకే అండర్స్టూడ్. ఇక్కడ వరకు అర్థమైంది అందరికీ. ఓకేనా. సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సో సమ్ ఆఫ్ జీరోస్ వచ్చేసి -b/a. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు c/a. ఓకే అండ్ నెక్స్ట్ సో ఓకే మనం పాలినోమియల్స్ని ఆల్ఫా బీటా గామా అనే గ్రీక్ లెటర్స్తో కంపేర్ చేస్తాము. సో సమ్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. ఓకేనా. సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి -b/a. ఓకే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. ఓకేనా. రిలేషన్షిప్ అర్థమైందా మీకు. సో ఇప్పుడు మనం తీసుకున్న కాన్సెప్ట్ని ఒకసారి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండర్స్టూడ్ దిస్ వన్. ఓకే నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ 3 చూద్దాము. ఓకే ఎగ్జాంపుల్ 3 వచ్చేసి
find the zeros of the quadratic polynomials x square plus 7x plus 10 and verify the relationship between the zeros and the coefficients. ఓకే, మనం ఇప్పుడే కదా రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్ చూసాము. సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి? ఫస్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకోండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి దీనికి? సో ఇక్కడ ఏం లేకపోతే 1 కదా, 1 × 10 = 10 ఓన్లీ. ఓకే, 10కి ఫ్యాక్టర్స్ ఏమని చెప్పొచ్చు మనం? సో 10కి ఫ్యాక్టర్స్ 2 × 5, 5 × 2, 10 × 1 అంతే కదా, ఇంకేం ఫ్యాక్టర్స్ రావు కదా మనకి 10కి. ఓకే, సో ఇక్కడ మధ్యలో ఉన్న టర్మ్ ఏంటి? ఎక్స్ టర్మ్ ఏముంది? 7 ఉంది. సో మనకి 7 రావాలి ఇక్కడ. సో 5 + 2 7, 5 + 2 7, ఇది 11. సో ఇది వద్దు మనకి, ఈ రెండు చూసుకోవచ్చు మనం. సో ఈ రెండు ఇక్కడ చూసుకోవచ్చు, ఎందుకంటే 2 + 5 = 7 కదా, మధ్యలో ఉన్న టర్మ్ మనకి ఏంటి? 7x కదా. సో x² ప్లస్ 2x ప్లస్ 5x ఆర్ 5x ప్లస్ 2x అన్న తీసుకోవచ్చు, ప్లస్ 10. సో ఈ రెండు టర్మ్స్ నుంచి x అనేది కామన్ తీసుకోవచ్చు కదా, x కామన్ తీసేస్తే ఇంకా ఏం రిమైనింగ్ టర్మ్స్ ఏంటి? x + 2. ఓకే, ప్లస్ ఈ రెండిట్లోంచి 5 అనేది కామన్ తీసుకుంటే x + 2. ఓకే, 5 అనేది కామన్ తీసుకున్నాం కాబట్టి రిమైనింగ్ టర్మ్ x, ఇక్కడ 5 × 2 = 10. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండు కామన్ తీసుకుంటే x + 2 కామన్ తీసుకుంటే ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏంటి? x + 5. ఓకే, దీస్ 2 ఆర్ ఈక్వల్, దెన్ x + 2 = 0. సో x ఏమవుతుంది? -2 + 2 వెళ్తే ఏమవుతుంది? -2. ఓకే, అండ్ నెక్స్ట్ x + 5 = 0, దెన్ x ఏమవుతుంది అప్పుడు? -5 ప్లస్ కదా, ఇటు వెళ్తే మైనస్ అవుతుంది. ఓకేనా ఇక్కడ వరకు? ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాం మనం? సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఓకే, సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి? సమ్ ఆఫ్ జీరోస్. సో సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి ఇక్కడ? -2 ప్లస్ -5. ఓకే, -2 ప్లస్ ఇంటూ -5. సో ఎంత వస్తుంది? -7 వస్తుంది. ఓకే, -7 వచ్చింది. -7 బై 1 తీసుకోవచ్చు కదా, మనకు మధ్యలో టర్మ్ 7 ఉంది. ఓకేనా, మధ్యలో టర్మ్ 7 ఉంది కదా, బై 1 తీసుకోవచ్చు. ఓకే, దీన్ని ఏమనొచ్చు ఇప్పుడు? దీన్ని ఏమనొచ్చు? మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఎక్స్. 7 అనేది ఏంటి? ఎక్స్ టర్మే కదా, మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². 1, ఎనీథింగ్ ఈజ్ నథింగ్ దేర్ మీన్స్ 1 ఓన్లీ నా. సో కోఎఫిషియంట్ ఆఫ్ x². ఓకేనా, అండ్ నెక్స్ట్ సమ్ ఆఫ్ జీరోస్ అయిపోయింది. నా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ మీన్స్ -2 × -5. సో -, ప్లస్ 5 × 2 = 10. ఓకే, 5 × 2 = 10. సో 10/1. సో 10 అనేది ఏంటి మనకి? కాన్స్టెంట్ టర్మ్ బై, సో 1 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇజ్ ఇట్? సో మనం దీన్ని ఎందుకని ఇందక్కడ ఎగ్జాంపుల్ సమ్లో 6/2 అని -8/2 అని రాసుకుని ఇక్కడ ఎందుకు రాసుకున్నారు? ఆల్రెడీ మనకి 10 అనేది కాన్స్టెంట్ టర్మే. సో బై 1 చేసినంత మాత్రం దీని వాల్యూ అనేది మారిపోదు కదా, 10 కదా ఉంటుంది. సో 10 అనేది ఏంటి? కాన్స్టెంట్ టర్మ్ బై వాట్ ఈజ్ x² టర్మ్? 1. సో కోఎఫిషియంట్ ఆఫ్ x². ఓకే, అండర్స్టూడ్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 చూద్దాము. ఎగ్జాంపుల్ 5, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ whose sum and product of zeros are -3, whose product of zeros are -3 and 2. ఓకే, రెస్పెక్టివ్లీ. ఓకే, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇవ్వాలా? ఇందాక ఎగ్జాంపుల్ 3లో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చేసి మనకి సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు? సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చేసి పాలినామియల్ ఏంటనేది కనుక్కోమన్నాడు. ఓకే, ఫస్ట్ లెట్ ది క్వాడ్రాటిక్ polynomial be ax² plus bx plus c తీసుకోవచ్చు కదా. ఓకే, లెట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ బి ax² plus bx plus c. సో దీని నుంచి మనం ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్
జీరోస్ ఏమనుకోవచ్చు -3. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమనుకోవచ్చు ఆల్ఫా బీటా 2. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇచ్చాడు కదా ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ -3 and 2. ఓకే ఓకే ఆల్ఫా బీటా వాల్యూ వచ్చేసి 2. సో ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే సో k ఇంటూ k అనేది కాన్స్టెంట్. ఓకే k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇది x టర్మ్, ఇది x² టర్మ్, ఇది x టర్మ్ ప్లస్ ఆల్ఫా బీటా రాసుకోవచ్చు కదా. సో దీని నుంచి k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత -3 ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ 2. ఓకేనా. సో ఇప్పుడు k ఇంటూ x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ x 3x ప్లస్ 2. సో ఓకేనా. డినామినేటర్లో ఏం లేకపోతే 1 అని కదా అర్థం. సో అప్పుడు k డినామినేటర్లో ఒకవేళ సపోజ్ 2 ఉంది అనుకోండి, సో ఇక్కడ k వాల్యూ 2 అవుతుంది. ఇక్కడ డినామినేటర్ ఏం లేకపోతే ఏమంటే 1 కదా, సో అప్పుడు k వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. ఓకేనా. ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ the required polynomial సో రిక్వైర్డ్ పాలినామియల్ ఏమొచ్చింది మనకి, రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్ x² ప్లస్ 3x ప్లస్ 2. ఓకేనా. ఏమొచ్చింది మనకి x² ప్లస్ 3x ప్లస్ 2. ఎందుకంటే k వాల్యూ 1 అనుకున్నాం కదా. సో డినామినేటర్లో ఏం లేకపోతే ఏంటి 1. సో ఇక్కడ కూడా 1 అయిపోతుంది. అప్పుడు ఒకవేళ సపోజ్ డినామినేటర్లో 2 ఉంటే k వాల్యూ 2 అవుతుంది, డినామినేటర్లో 3 ఉంటే k వాల్యూ 3 అవుతుంది. ఓకేనా. సో ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ ద రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్ x² ప్లస్ 3x ప్లస్ 2. ఓకే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, క్వాడ్రాటిక్ పాలినామియలే కదా. సో ఫైండ్ అవుట్ చేస్తాం. క్లియర్. సో మనకి సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చినప్పుడు పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడం ఇలాగా. సో మనకి అక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చేసి సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది ఎగ్జాంపుల్ 3. సో ఇది ఎగ్జాంపుల్ 5. క్లియర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 చూద్దాము. సో ఎగ్జాంపుల్ 6 ఏంటి, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ 2 and -1/3. సేమ్ ఎగ్జాంపుల్ 5 లాగానే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ అని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడు అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడు. ఓకే నౌ సీ లెట్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ be ax² ప్లస్ bx ప్లస్ c. సో ఓకే సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, ఆల్ఫా ప్లస్ బీటా అని మనకి ఇవ్వలేదు కదా, హూస్ జీరోస్ ఆర్ అని ఇచ్చాడు. సో ఓకే అప్పుడు ఆల్ఫా వాల్యూ ఏంటి, ఆల్ఫా వాల్యూ వచ్చేసి 2 అండ్ బీటా వాల్యూ వచ్చేసి ఏంటి -1/3. సో ఇందాక సమ్లో వచ్చేసి మనకి సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని డైరెక్ట్గా ఇచ్చాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, హూస్ జీరోస్ ఆర్ అని ఇచ్చాడు. సో ఓకే 2 3. సో సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా కదా. సో 2 ప్లస్ -1/3. సో దీని నుంచి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమొస్తుంది, ఎల్సిఎం తీసుకోవాలి 3. సో ఏం లేకపోతే 1 కదా. సో 1 × 3 3 3 2 6 ప్లస్ ఇంటూ మైనస్ 3లో 3 1 టైం పోతుంది, 1 × 1 1. సో దీని వాల్యూ ఎంత 5/3. సమ్ ఆఫ్ జీరోస్ వాల్యూ ఎంత 5/3. నా ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చూద్దాం, ఆల్ఫా ఇంటూ బీటా 2 × -1/3. ఓకేనా. సో ఈ వాల్యూ ఏమొస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ 2 × 1 2/3. సో ఆల్ఫా బీటా వాల్యూ ఎంత -2/3. సో ఇప్పుడు చూద్దాం క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా x ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే k ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమొచ్చింది మనకి 5/3x ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ -2/3. ఓకే. సో దీని నుంచి x² మైనస్ ఇంటూ ప్లస్ -5x/3 ప్లస్ ఇంటూ మైనస్ -2/3. ఓకేనా. సో ఎల్సిఎం 3 తీసుకోవచ్చు కదా. సో k ఇంటూ ఎల్సిఎం 3 ఇక్కడ ఏం లేకపోతే 1 కదా. సో ఎల్సిఎం 3. సో 1 × 3 3 ఇంటూ x² 3x² మైనస్, సో 3లో 3 1 టైం పోతుంది, 1 × 5x అండ్ నెక్స్ట్ మైనస్ 3లో 3 1 టైం పోతుంది, 1 × 2. సో 3లో 3 1 టైం పోతుంది, 1 × 2 -2.
సో ఇప్పుడు మనకి డినామినేటర్లో ఏదైతే నెంబర్ ఉంటుందో అదే కే వాల్యూ. సో ఇందాక ఎగ్జాంపుల్ 5లో ఏం చెప్పుకున్నాం, సో ఆ ఎక్స్ప్రెషన్ కేకి డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 1 ఉంది, 1 అనుకుంటాం. సో కే వాల్యూ ఏమైంది, ఇందాక ఎగ్జాంపుల్ సమ్లో కే వాల్యూ 1 అయింది. ఇప్పుడు మనకి డినామినేటర్లో ఏ నెంబర్ ఉంది, 3 ఉంది. సో మనకి డినామినేటర్లో ఏదైతే నెంబర్ ఉంటుందో అదే కే వాల్యూ అవుతుంది. ఓకే, ఇఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 3 దెన్ ది required polynomial is ఏంటి, 3x² మైనస్ 5x మైనస్ 2. ఎందుకని కే వాల్యూ 3 అనుకున్నాక ఇక్కడ 3 ఉంది కాబట్టి అప్పుడు 3 తీసుకుంటే 3 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం మిగులుతుంది, 3x² మైనస్ 5x మైనస్ 2. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, క్వాడ్రాటిక్ పాలినామియల్. గాట్ ఇట్? ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఓకే, ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్స్. సో మనం ఇందాక వరకు ఏం చేస్తాం, క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఏం తీసుకున్నాం, ax² ప్లస్ bx ప్లస్ c. సో ఆల్ఫా బీటా తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్. సో క్యూబిక్ పాలినామియల్ ఏం తీసుకోవాలి, ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. క్యూబిక్ పాలినామియల్ కదా. ఓకే, క్వాడ్రాటిక్ కాబట్టి స్క్వేర్, క్యూబిక్ కదా, సో 3. సో ఇప్పుడేం తీసుకోవచ్చు, ఆల్ఫా బీటా గామా తీసుకోవాలి. ఓకేనా, 3 కదా క్యూబిక్ అంటే, సో ఆల్ఫా బీటా గామా తీసుకోవాలి. సో ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ ఏమవుతాయి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకేనా, సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ అంటే ఏం చెప్పచ్చు, సో మైనస్ బి బై ఏ కోఎఫిషియంట్ ఆఫ్ x² బై బి టర్మ్ ఏంటి, x² టర్మే కదా. సో కోఎఫిషియంట్ ఆఫ్ x³. ఏ అనేది దేని కోఎఫిషియంట్, x³ కోఎఫిషియంట్. ఓకేనా, ఇది సమ్ ఆఫ్ జీరోస్. సో ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఓకే, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. సో దీని ఏమనొచ్చు, సి బై ఏ. సో సి బై ఏ అంటే ఏం చెప్పచ్చు, దీన్ని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో సి అనేది దేని కోఎఫిషియంట్, ఎక్స్ కోఎఫిషియంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఏ అనేది దేని కోఎఫిషియంట్, x³ కోఎఫిషియంట్. ఓకేనా, x³ కోఎఫిషియంట్. అండ్ నెక్స్ట్ వన్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. నా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటి, ఆల్ఫా బీటా గామా. సో ఆల్ఫా బీటా గామా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఇక్కడ ఏముంది మనకి కాన్స్టెంట్ టర్మ్ ఏముంది, సో డి. సో మైనస్ డి బై ఏ. ఓకే, సో ఇదేమవుతుంది, కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఏ అనేది దేని కోఎఫిషియంట్ ఆఫ్ x³. ఓకేనా, క్లియర్. సో మనకి సేమ్ క్వాడ్రాటిక్లో మనకి ఏముంటుంది, ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఎందుకంటే క్వాడ్రాటిక్ కదా. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏముంటుంది, మైనస్ సి బై ఏ ఉంటుంది. ఓకేనా, సో మనకి ఇక్కడ క్యూబిక్ పాలినామియల్ కదా. సో ఆల్ఫా బీటా గామా. సో సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ బి బై ఏ. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా సి బై ఏ. నా ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా గామా మైనస్ డి బై ఏ. ఓకేనా, ఇది క్యూబిక్ పాలినామియల్స్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ 7 చూద్దాము. సో ఓకే, వెరిఫై వెదర్ 3, -1 and -1/3 are zeros of the cubic polynomial
ఓకే, p of x is equal to 3x cube minus 5x square minus 11x minus 3 and then verify the relationship between the zeros and the coefficients అన్నాడు. సో ఓకే, మనకి త్రీ వాల్యూస్ అనేది ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 3, -1, -1/3 అనేది ఇచ్చాడు. సో ఓకేనా, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? జీరోస్ ఆఫ్ దీస్ 3 ఆర్ జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ అండ్ p of x ఇచ్చాడు అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్ అన్నాడు. ఓకే, ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే చూడండి, p of x ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి? 3x క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ మైనస్ 11x మైనస్ 3. సో ఓకేనా, ఫస్ట్ 3 తీసుకుందాం. సో మనం ఇంతకుముందు చేసాం కదా, సో సేమ్ అలానే 3 తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లేస్లో 3 వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, 3x క్యూబ్ మైనస్ 5 ఇంటూ 3x స్క్వేర్ మైనస్ 11 ఇంటూ 3 minus 3. So okay, 3 into 3 cube. 3 cube is nothing but 27. 3 3s are 9, 9 3s are 27. Minus 5 into 3 square. 3 square is nothing but 9. 3 3s are 9. So minus 11 3s are 33 minus 3. Okay na? Now 27 into 3. 27 into 3 means 81. Minus 5 9s are 45. Minus 33 minus 3. So 81 minus 45 plus 33 plus 3 ఎంత? 81. So 81 minus 81 is nothing but 0. Okay na? So 3 is the zero of p of x. So okay, next value minus 1 తీసుకుందాం. So minus 1, p of minus 1. Okay, p of minus 1 చూద్దాం. So 3 into minus 1 cube minus 5 into minus 1 square minus 11 into minus 1 minus 3. Okay, 3 into minus 1 cube minus 1 into minus 1 into minus 1 minus into minus plus plus into minus minus 1 into 1 into 1 1 ఏమొస్తుంది? ఇక్కడ మైనస్ 1 వస్తుంది. సో ఇక్కడ మనకు పవర్లో ఇక్కడ -1 ఉంది. -1 ఉన్నప్పుడు పవర్లో ఆడ్ నెంబర్స్ వస్తే మనకి మైనస్ వస్తుంది, ఈవెన్ నెంబర్స్ వస్తే ప్లస్ వస్తుంది. ఓకేనా? సో -5 ఇంటూ ఈవెన్ నెంబర్ వస్తుంది, ఏమొస్తుంది? అప్పుడు 1 వస్తుంది. ఎందుకని? -1 ఇంటూ -1. సో -1 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 ఇంటూ 1 1. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 ఇంటూ 1 11 minus 3. ఓకే, 3 ఇంటూ -1 -3 -5 ఇంటూ 1 -5 ప్లస్ 11 -3. సో ఓకేనా, -3 -5 -3 ఏమవుతుంది? -3 -5 8 8 ప్లస్ 3 11 -11 ప్లస్ 11. సో -11 ప్లస్ 11 క్యాన్సిల్ 0. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇంకోటి ఏంటిది? -1/3 చూద్దాం. ఓకే, -1/3. సో p of -1/3. సో ఓకే, 3 ఇంటూ -1/3 క్యూబ్ మైనస్ 5 ఇంటూ -1/3 స్క్వేర్ మైనస్ 11 ఇంటూ -1/3 -3. ఓకేనా? సో 3 ఇంటూ -1/, సో -1 క్యూబ్ మీన్స్ -1 ఓన్లీనా? సో 3 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 27. -5 ఇంటూ -1/3 -1 స్క్వేర్ అంటే 1/3 స్క్వేర్ మీన్స్ 9. మనం ఇక్కడ చేసాం కదా, -1 స్క్వేర్ అంటే 1 వస్తుంది, -1 క్యూబ్ అంటే మైనస్ వస్తుంది. ఓకేనా? 3 స్క్వేర్ అంటే 9. ఈ స్క్వేర్ టర్మ్ అనేది డినామినేటర్కి న్యూమినేటర్కి రెండింటికి వస్తుంది కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11/3 -3. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 3 1s 3 9s 27. సో -1/9. సో -5/9 ప్లస్ 11/3 -3 ఏం లేకపోతే 1 ఇక్కడ. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? 9 అవుతుంది. సో 9 9లో 1 టైం పోతుంది, 1 ఇంటూ 1 -1 -9 9లో 1 టైం పోతుంది, 1 ఇంటూ -5 -5 ప్లస్ 3లో 9 ఎన్ని టైమ్స్ పోతుంది? 3లో 9 3 టైమ్స్ పోతుంది. సో 3 11s 33 మైనస్ 1లో 9 9 టైమ్స్ పోతుంది, 9 3s 27. ఓకే, సో మైనస్ మైనస్ మైనస్. సో -1 -5 -27 ఏమవుతుంది? -27 ప్లస్ 5 -32 ప్లస్ 1 -33 ప్లస్ 33/9.
ఓకేనా. -33 + 33 0/9 మీన్స్ 0. సో ఇప్పుడు మనకి p ఆఫ్ x అనేది 0 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూషన్. ఓకే, సో ఈ 3 వాల్యూస్ తీసుకున్నప్పుడు మనకి p ఆఫ్ x అనేది 0 వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి, సో ax³ + bx² + cx + d. ఓకేనా. సో దీని నుంచి p ఆఫ్ x ఏమి ఇచ్చాడు మనకి, p ఆఫ్ x = 3x³ - 5x² - 11x - 3. సో దీని నుంచి ఏ వాల్యూ ఏంటి, ఏ వాల్యూ వచ్చేసి 3, b వాల్యూ -5, c వాల్యూ -11, d వాల్యూ -3. ఓకేనా. సో ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ చూడండి. సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకే, సో ఆల్ఫా బీటా గామా కదా. సో ఇప్పుడు చూడండి, ఆల్ఫా ఏంటి 3, ఓకేనా. గామా బీటా ఏంటి, సో బీటా ఏంటి మనకి, సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా బీటా గామా. సో 3 + -1 + -1/3. సో ఆల్ఫా బీటా గామా వాల్యూస్. ఓకే, సో దీని నుంచి 3 + × -1 + -1/3. సో 1. సో ఎల్సిఎం తీసుకుందాం, 3 వస్తుంది. సో 1 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది, 3 3 = 9 - 1 టేబుల్లో 3 టైమ్స్, 3 1 = 3 -3 -3 టేబుల్లో 3 1 టైం పోతుంది. సో 1 × 1 -1. సో దీని నుంచి ఆన్సర్ ఏమొస్తుంది, 9 - 3 + 1 4/3. సో 5/3 ఈజ్ ద సమ్ ఆఫ్ జీరోస్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఎంత, 5/3. సో ఓకే, దీన్ని -5/3 అని రాసుకోవచ్చా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5/3. సో దీని వాల్యూ అనేది ఏం మారలేదు, జస్ట్ మైనస్ యాడ్ చేసాం. -(-) మీన్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, -5/3. సో దీన్ని ఏం చెప్పచ్చు మనం, కోఎఫిషియంట్ ఏంటి 5 అనేది -5, కోఎఫిషియంట్ ఆఫ్ x² / 3 అనేది x³ టర్మ్, కోఎఫిషియంట్ ఆఫ్ x³. ఓకేనా, కోఎఫిషియంట్ ఆఫ్ x³. ఫస్ట్ వన్ సమ్ ఆఫ్ జీరోస్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూస్ మనకి ఇచ్చాడు. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది, 5/3 వచ్చింది. సో 5/3కి -(-) పెట్టుకుంటే దీని వాల్యూ అనేది ఏం మారిపోదు కదా. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, -5 అనేది దేని కోఎఫిషియంట్, x² కోఎఫిషియంట్. సో 3 అనేది దేని కోఎఫిషియంట్, x³ కోఎఫిషియంట్. ఓకేనా. సో ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చూద్దాం. సో ఓకే, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ఓకే. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా కదా. సో ఓకే, ఆల్ఫా ఏంటి 3, బీటా ఏంటి, ఆల్ఫా వాల్యూ 3, బీటా వాల్యూ -1, గామా వాల్యూ -1/3. సో బీటా వాల్యూ ఏంటి -1 ప్లస్ బీటా వాల్యూ -1, గామా వాల్యూ 1/3 ప్లస్ గామా వాల్యూ -1/3, ఆల్ఫా వాల్యూ 3. ఓకే, సో 3 × 1 3, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 × 1/3 1/3, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, -1. ఓకేనా. సో ఇప్పుడు ఎల్సిఎం చూడండి, ఎల్సిఎం 3. సో 3 3s are -9 + 1 -3. సో 1 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది, 3 × 1 3. ఓకేనా. సో దీని నుంచి వాల్యూ ఏమొస్తుంది, -9 - 3 ఎంత, -12 + 1/3. సో దీని నుంచి -11/3. ఓకే, -11/3. -11 అనేది ఏంటి, x కోఎఫిషియంట్, 3 అనేది ఏంటి, x³ కోఎఫిషియంట్. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, సో -11/3 కదా, కోఎఫిషియంట్ ఆఫ్
కోఎఫిషియంట్ ఆఫ్ -11 అనేది దేని కోఎఫిషియంట్? ఎక్స్ కోఎఫిషియంట్ బై 3 అనేది ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఓకేనా? దీన్ని సి -11 అనేది ఏంటి? సి బై 3 అనేది ఏంటి? ఏ. సి బై ఏ. ఓకే, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. క్లియర్? నెక్స్ట్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చూద్దాం. నెక్స్ట్ product of zeros is equal to alpha, beta, gamma. సో ఓకే, ఆల్ఫా ఏంటి? 3, బీటా, గామా -1/3. సో ఓకేనా? ఇప్పుడు చూడు, దీని నుంచి ఏమొస్తుంది మనకి? 3 ఇంటూ -1 ఇంటూ -1/3. సో 3 చూడండి, 3 ఇంటూ 1 3 -3 ఇంటూ -1/3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/3. సో 3/3ని మనం ఇలా రాసుకోవచ్చా? -3/3. ఓకేనా? -3/3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 3/3 వచ్చింది. ఓకేనా? సో -3 అనేది ఏంటి? కాన్స్టెంట్ టర్మ్. ఈ 3 అనేది ఏంటి? ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు? కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. సో అంటే ఏంటిది? కాన్స్టెంట్ టర్మ్ ఏంటి? డి బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 3 అనేది ఏంటి? ఏ. డి బై ఏ. సో మైనస్ డి బై ఏ. ఓకేనా? రైట్ చేయలాగా -d/a అని. సో అండర్స్టూడ్ దిస్ వన్. సో ఫస్ట్ మనం ఏం చేసాము? ఫస్ట్ మనకి 3 1 1/3 ఇచ్చాడు. సో దాన్ని p(x)లో పెట్టి ఆ 3 జీరోస్ అవుతున్నాయా లేదా p(x)కి చూసాము. ఓకే, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్ అన్నారు కదా. సో ఫస్ట్ మనకి ఇచ్చిన p(x) ఏంటి, దాని నుంచి ఏబీసీ వాల్యూస్ ఏంటి అనేది రాసుకున్నాం. సో ఆల్ఫా, బీటా, గామా వాల్యూస్ మనకు ఆల్రెడీ ఇచ్చాడు కదా. సో దాని నుంచి సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసాము. సమ్ ఆఫ్ జీరోస్ తర్వాత సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, దాని తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. క్లియర్? అండర్స్టూడ్ దిస్ ఎగ్జాంపుల్ 7. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డివిజన్ ఆల్గారిథం ఫర్ పాలినామియల్స్. ఓకే, డివిజన్ ఆల్గారిథం ఫర్ పాలినామియల్స్ అంటే ఫస్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 25ని 3తో డివైడ్ చేద్దాం. ఓకే, 25ని 3తో డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది? 3 8s 24. ఓకే, రిమైనింగ్ ఏమొచ్చింది? 1. సో దీని నుంచి మనం ఏం చెప్పచ్చు? ఇది ఏంటిది? డివిడెంట్, డివైజర్, కోషెంట్, రిమైండర్. సో ఈ రిలేషన్షిప్ ఏంటి? డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ కదా. సో ఓకే, డివిడెంట్ ఏంటి ఇక్కడ మనకి? 25. సో ఓకే, ఈ డివైజర్ని ఇంటూ కోషెంట్ చేసి ప్లస్ రిమైండర్కి యాడ్ చేస్తే మనకి ఏం రావాలి? డివిడెంట్ రావాలి. ఓకే చూడండి, సో డివైజర్ ఏంటి? 3, కోషెంట్ ఏంటి? 8, రిమైండర్ ఏంటి? 1. సో 3 8s 24 ప్లస్ 1, 24 ప్లస్ 1 ఏంటి? 25 వచ్చిందా. సో డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ చేస్తే మళ్ళీ మనకి ఏం రావాలి? డివిడెంట్ వాల్యూ అనేది రావాలి. సో ఓకేనా, ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఓకేనా. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, డివిజన్ ఆల్గారిథం ఫర్ పాలినామియల్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ చూడండి. డివైడ్ 3x³ ప్లస్ x² ప్లస్ 2x ప్లస్ 5 బై 1 ప్లస్ 2x ప్లస్ x². సో ఓకే, ఒకవేళ టర్మ్స్ అనేవి ఇలా ఇచ్చామనుకో మనం ఏంటి సీరియల్గా రాసుకోవాలి. x² ఫస్ట్, తర్వాత 2x ప్లస్ 1. సో x² ప్లస్ 2x ప్లస్ 1. ఓకేనా, దేంతో డివైడ్ చేయమన్నారు? 3x³ ప్లస్ x² ప్లస్ 2x ప్లస్ 5ని సో x² ప్లస్ 2x ప్లస్ 1తో డివైడ్ చేయమన్నారు. ఓకే, ఫస్ట్ మనం ఏం తీసుకుందాం? ఇక్కడ చూడండి, ఇక్కడ 3x³ ఉంది, ఇక్కడ x² ఉంది. సో ఓకే, 3x³ బై x². సో x² టర్మ్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంటుంది? ఇంకా 3x ఉంటుంది. సో 3xతో చేద్దాం చూడండి. 3x 3x ఇంటూ x² ఎంత? 3x³ x ఇంటూ x² x³. ఓకేనా. సో 3 2s 6, x ఇంటూ x x² ప్లస్ 6x² ప్లస్ 3 1 ఇంటూ 3x. ఓకేనా, మైనస్ సబ్ట్రాక్షన్ చేయాలి కదా, మైనస్. సో
సో ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. -6x² + x², -5x² - 3x + 2x సో -5x. సో 3x నుంచి 2x తీసేస్తే -x + 5. ఓకేనా? సో -x + 5. సో ఇక్కడ x² కదా, సో -5x² కదా, -5x² x²తో చేస్తే మనకి ఏమొచ్చింది? -5 వచ్చింది. సో ఓకే, -5తో తీసుకుందాం ఇప్పుడు. సో -5 × x² -5x² -5 × +2x -10x -× +5 × 1 5. Okay, subtraction. These two terms will get cancelled. So 9x + 10. So 10 నుంచి 1 తీసేస్తే 9x, 5 + 5 10. సో ఓకే, ఇప్పుడు చూడండి, డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ కదా. సో ఓకే, చెక్ చేద్దాం చూడండి. సో డివైజర్ ఏంటి? x² + 2x + 1. కోషెంట్ ఏంటి? 3x - 5. రిమైండర్ ఏంటి? 9x + 5. సో ఇది మొత్తం చేస్తే మనకి ఏం రావాలి? డివిడెంట్ వాల్యూ రావాలి. ఓకే చూడండి, దిస్ హోల్ టర్మ్ ఇంటూ 3x, అగైన్ దిస్ హోల్ టర్మ్ ఇంటూ -5. సో 3x × x² 3x³ ప్లస్ 3x × 2x 6x² ప్లస్ 3x × 1 3x -5 × x² -5x² -5 × 2x -10x ప్లస్ ఇంటూ -5 × 1 5. సో రిమైనింగ్ టర్మ్స్ ఏంటి? 9x + 10. ఓకేనా? సో 3x³ ఎందుకంటే x³ టర్మ్ ఒకటే ఉంది. ఓకే, x² టర్మ్ 6x² ఉంది, -5x² ఉంది. 6లోంచి 5 తీసేస్తే ప్లస్ x². ఓకే, 3x 9x. సో 3x + 9x ఎంత? 12x. 12లోంచి 10 తీసేస్తే ప్లస్ 2x. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమున్నాయి? -10 -5. సో 10 నుంచి 5 తీసేస్తే +5. సో మనకి ఏమొచ్చింది? 3x², 3x³ x² 2x + 5. గాట్ ఇట్? సో ఇప్పుడు మనం దీన్ని ఏం చెప్పచ్చు? డివిజన్ ఆల్గారిథంని, డివిడెంట్ని p(x) అనొచ్చు కదా. సో డివిడెంట్ని p(x), సో డివైజర్ని ఏమనొచ్చు? g(x), కోషెంట్ని q(x) ప్లస్ రిమైండర్ని r(x). సో రిమైండర్ని ఏమంటాం? రిమైండర్ని r(x). సో దీన్ని ఏమంటాం మనం? ది రిజల్ట్ని మనం ఏమంటాం? దిస్ రిజల్ట్ ఈజ్ నోన్ యాజ్ డివిజన్ ఆల్గారిథం. ఓకేనా? ఈ రిజల్ట్ని మనం డివిజన్ ఆల్గారిథం అంటాం. క్లియర్? ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. సో ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఎగ్జాంపుల్ 11. ఫైండ్ ఆల్ ది జీరోస్ ఆఫ్ 2x⁴ - 3x³ - 3x² + 6x - 2 if you know that 2 of its zeros are √2 and -√2. ఓకే, మనకి ఇక్కడ పవర్లో ఎంత ఉంది? హైయెస్ట్ పవర్ 4 ఉంది. సో మనం ఆల్రెడీ దీన్ని ఇంట్రడక్షన్ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో పవర్ 4 అంటే దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి? సో డిగ్రీ 4 ఉంది కాబట్టి ఎన్ని జీరోస్ ఉంటాయి? 4 జీరోస్ ఉంటాయి. 4, 3, 2, 1. ఓకేనా? ఎన్ని జీరోస్ ఉంటాయి మనకి దీంట్లో? 4 జీరోస్ ఉంటాయి. సో అందుట్లో మనకి 2 జీరోస్ అనేవి ఇచ్చేసాడు. సో అందుట్లో మనకి 2 జీరోస్ ఇచ్చేసాడు. ఏంటిది? √2 -√2 ఇచ్చేసాడు. సో రిమైనింగ్ 2 జీరోస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇఫ్ యూ నో దట్ 2 of its zeros are √2 and -√2. ఓకే, ఫస్ట్ ఏం రాసుకుందాం మనం? గివెన్ ఏమి ఇచ్చాడు మనకి? గివెన్ ఏమి ఇచ్చాడు? √2 and -√2 are √2 and -√2 are zeros of given polynomial. సో మనకి ఏమి ఇచ్చాడు? 2 రూట్స్ ఇచ్చాడు. ఓకేనా? గివెన్ పాలినామియల్. సో మనం దీని నుంచి మనం ఏం రాయొచ్చు? ఇలా రాయొచ్చా? x + √2 అండ్ x - √2 అని రాసుకోవచ్చు కదా. x + √2 అండ్ x - √2 అని రాసుకోవచ్చు కదా. సో దీస్ 2 ఆర్ ఫ్యాక్టర్స్. ఓకేనా? దీస్ 2 ఆర్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు మనం దీన్ని a + b × a - b, x + √2 x - √2. ఓకేనా? దీన్ని మనం x² - √2² రాసుకోవచ్చు. ఎందుకంటే a² - b² ఫార్ములా వచ్చేసి a + b × a - b కదా. సో మనకి ఇది ఏ ఫార్ములా ఉంది? a + b × a - b ఫార్ములా ఉంది. సో మనం దీన్ని a² - b² ఫార్ములా రాసుకోవచ్చు కదా. సో x² - √2
స్క్వేర్. ఓకేనా? సో దీని నుంచి ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 వస్తుంది, ఎందుకంటే ఈ రూట్ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ 2తో ఇక్కడ ఇచ్చిన మన పాలినోమియల్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే డివైడ్ చేయాలి. చూడండి. సో ఓకే, మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 వచ్చింది కదా, మనకి ఇచ్చిన 2 జీరోస్తో చేస్తే మనకి ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 వచ్చింది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2తో దీన్ని డివైడ్ చేయాలి. సో ఓకే, ఇక్కడ ఏముంది 2x⁴ బై ఇక్కడ ఏముంది ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఏముంటుంది, ఇక్కడ 2 అంటే 2x² ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, 2x² తీసుకోవాలి. సో 2x² ఇంటూ x² 2x⁴ మైనస్, సో ఇక్కడ x³ టర్మ్ వస్తుందా, రాదు. సో 0, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. ఓకేనా? x³ టర్మ్ అనేది రాదు. అండ్ నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2x² ఇంటూ 2 4x². ఓకే, సో ఇప్పుడు చూడండి సబ్ట్రాక్ట్ చేద్దాం. దీస్ 2 టర్మ్స్ విల్ గెట్ క్యాన్సిల్. సో మైనస్ 3x³ ప్లస్ x². 4లోంచి 3 తీసేస్తే 1 కదా, సో x². సో రిమైనింగ్ టర్మ్ తీసుకుందాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు 3x³ ఉంది ఇక్కడ, మైనస్ 3x³ బై x². స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంటుంది, ఇంకా 1 అంటే మైనస్ 3x. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, మైనస్ 3x. ఓకే, మైనస్ 3xతో x², మైనస్ 3x ఇంటూ x² మైనస్ 3x³. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x² టర్మ్ లేదు చూడండి, x టర్మే ఉంది, కాన్స్టెంట్ ఉంది, అంటే ఇది 0 ఈ టర్మ్. ఓకే, 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 2 6x. ఓకే, సబ్ట్రాక్షన్. దీస్ 2 టర్మ్స్ విల్ గెట్ క్యాన్సిల్ అండ్ దీస్ 2 టర్మ్స్ విల్ గెట్ క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏముంది ఇక్కడ, x². ఈ టర్మ్ తీసుకుంటే మైనస్ 2. ఓకే, ఇప్పుడు x² ఉంది, x² బై x² క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, 1. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ ప్లస్ 1 తీసుకోవాలి. సో ప్లస్ 1 ఇంటూ x² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 1 2. సో మైనస్ ప్లస్ దీస్ 2 టర్మ్స్ విల్ గెట్ క్యాన్సిల్. వాట్ ఈస్ ద రిమైండర్, 0. ఓకేనా? రిమైండర్ ఏంటి, రిమైండర్ ఏమొచ్చింది మనకి, 0 వచ్చింది. సో ఇప్పుడు దీని నుంచి మనం q(x) ఎంత, q(x) ఎంత, q(x) అంటే కోషెంట్ కదా. సో 2x² మైనస్ 3x ప్లస్ 1. ఓకే, ఎందుకంటే రిమైండర్ 0 వచ్చింది కదా మనకి. సో కోషెంట్ ఏంటి, 2x² మైనస్ 3x ప్లస్ 1. సో ఎందుకంటే మనం ఇంకో 2 జీరోస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 2 జీరోస్ ఇచ్చేసాడు, ఇంకో 2 జీరోస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓకే, 2x² మైనస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 ఇంటూ 2 2. 2కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 ఆర్ 2 1, అంతే కదా. మధ్యలో ఏముంది, 3 ఉంది. సో మనం ఇప్పుడు ఏం రాయొచ్చు, మనం దీన్ని 2x² మైనస్ 2x మైనస్ x. సో మైనస్ తీసుకుంటున్నాను, 2 ప్లస్ 1 3 కదా. సో మైనస్ 2x మైనస్ x ఈజ్ నథింగ్ బట్ మైనస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండిట్లోంచి 2x అనేది కామన్ తీసుకోవచ్చు కదా, రిమైనింగ్ ఏముంటుంది, x మైనస్ 1. ఓకేనా? సో ఇక్కడ మైనస్ 1 అనేది కామన్ తీసుకుంటున్నాం, తీసుకుంటే x మైనస్ 1. ఎందుకని, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 1 కామన్ తీసుకున్నాం కదా, ఇక్కడ 1 కామన్ ఏం లేకపోతే 1 కదా, సో x ఉంటుంది. ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో ఈ రెండిట్లోంచి మైనస్ x మైనస్ 1 కామన్ తీసుకుంటే రిమైనింగ్ ఏంటి, 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీని నుంచి x వాల్యూ ఏమొస్తుంది, మైనస్ 1 ఇటు వస్తే ప్లస్ 1. సో 2x ఈజ్ ఈక్వల్ టు, సో 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఇటు వస్తే ప్లస్ 1. ఓకేనా? దీని నుంచి x వాల్యూ ఏమవుతుంది, 1/2 మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివిజన్ చేస్తుంది. సో x వాల్యూస్ ఏమొచ్చాయి మనకి ఇక్కడ, 1, 1/2. 1, 1/2. మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అదర్ 2 జీరోస్ కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అదర్ 2 జీరోస్ ఏమొచ్చాయి, 1, 1/2 వచ్చాయి. ఇంకో 2 జీరోస్ మనకి ఏమి ఇచ్చాడు, 2, మైనస్ √2, √2, మైనస్ √2 ఇచ్చాడు. సో ఓకే, ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, x ఈజ్ ఈక్వల్ టు 1, 1/2 ఆర్ జీరోస్ ఆఫ్ గివెన్ పాలినోమియల్. ఓకేనా, x 1 అండ్ 1/2 అనేది ఇచ్చిన దానికి 2 జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఓవరాల్గా మనకి 4 పాలినోమియల్స్ ఏంటి, జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినోమియల్స్ ఆర్
1 కామా 1/2 కామా √2 కామా -√2 ఆర్ జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. ఓకేనా, క్లియర్? ఓకే స్టూడెంట్స్, దీంతో ఇంట్రడక్షన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి. సో ఇంట్రడక్షన్ పార్ట్ 1, పార్ట్ 2. సో ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీట్గా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఎక్సర్సైజ్ 3.1 స్టార్ట్ చేస్తాను. సో ఇప్పటివరకు మీకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నా. సో మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టడీ అడ్డా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.